హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మా ఇంట్లో మల్లె చెట్టు ఇది బాగా విరగపూసింది. యాక్చువల్గా ఏంటంటే ఈ బాగా పూలు రావాలంటే బాగా కొమ్మలన్నీ బాగా కట్ చేస్తూ ఉండాలి. ఇంకా ముదురు ఆకులన్నీ ఒకసారి మొగ్గలన్నీ విరబూసిన తర్వాత మొత్తం ముదురు ఆకులన్నీ కట్ చేస్తూ ఉండాలి. అప్పుడే చిగుర్లు వచ్చి చిగుర్ల నుంచి మొగ్గలు వస్తాయి. మల్లెపూ అంటే మల్లెపూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మనం పెట్టుకోవడానికైనా, లేకపోతే దేవుడికి కట్టి పెట్టడానికైనా, లేకపోతే పూజకైనా చాలా బాగుంటాయి కదా. ఆ స్మెల్కి చాలా గాలి వచ్చినప్పుడు ఆ స్మెల్ మనం ఆ ప్లేస్లో అక్కడ అలా కాసేపు కూర్చొని ప్లెజెంట్గా స్పెండ్ చేయాలి అనిపిస్తుంది కదా. ఆ చెట్టుకైతే చాలా బాగా వచ్చాయి. యాక్చువల్గా ఈ ఆకులన్నీ దూసేయాలి, ఇవి కట్ చేయాలి అనేటువంటిది నాకు లాస్ట్ ఇయర్ తెలీదు, నాకు ఈ మధ్య తెలిసింది. మేబీ ఈ టిప్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. ఒకసారి కొమ్మలు కట్ చేయడం, ఆ ముదురు ఆకులన్నీ తీసేస్తే ఒక 2 వీక్స్ పడుతుంది మళ్ళీ చిగుళ్ళు వచ్చి మనకు కొత్త పూలు రావటానికి. బట్ చాలా బాగా వస్తాయి. ఈ టిప్ మీరు కూడా ఫాలో అయ్యి చెప్పండి నాకు.